ఏడాది సీక్వెల్స్ జోరు మామూలుగా లేదు. కొడితే మైండ్ బ్లాంక్ అయిపోయేలా కలెక్షన్స్ ని కొల్లగొట్టి చూపించేశాయి. వీటికి త్రీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూసే విధంగా మెప్పించేశారు మేకర్స్. మరి ఈ ఏడాది ప్రేక్షకుల్లో జోష్ పెంచిన సీక్వెల్స్ ఏంటో మీరు కూడా మనసులో రివైండ్ చేయడం మొదలు పెట్టేసినట్టున్నారు. మరి ఇంకెందుకు లేట్, ఇక్కడ ఒక చెక్ లిస్ట్ ఉంది చూడండి, ఓసారి సరి చూసుకోండి. దాంతో లేటెస్ట్ గా 1500 కోట్ల రూపాయల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది పుష్ప 2. ఒక్క హిందీలోనే 632 కోట్లు సాధించింది. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది పుష్ప 2. ఫస్ట్ టైం హిందీ బాక్సాఫీస్ ఇంత బిగ్ నెంబర్ని చూసింది. ఎప్పుడు పుష్ప త్రీక్వెల్ అని ఎదురు చూసేలా చేస్తోంది ఈ సక్సెస్. అన్నట్టు అంతకుముందు బాలీవుడ్లో 625 కోట్లతో ముందంజలో ఉన్న స్త్రీ 2ని క్రాస్ చేసి ఈ రికార్డ్ని సృష్టించింది పుష్ప 2. స్త్రీ సినిమా మీదున్న క్రేజ్ స్త్రీ 2 సినిమాకు చాలా బాగా కలిసొచ్చింది. శ్రద్ధా కపూర్ సినిమా అంత కలెక్ట్ చేసిందా అంటూ అందరూ నోరెళ్లబెట్టి చూసేశారు. ఈ సినిమా కూడా త్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మన దగ్గర టిల్లు స్లాంగ్ అనేది ఈ మధ్య తెగ ట్రెండింగ్లో ఉన్న పదం. మామూలు మాటలే టిల్లు స్టైల్లో మాట్లాడాలన్నమాట. అంతగా యూత్ని ఫిదా చేసింది టిల్లు మూవీ. దానికి సీక్వెల్గా వచ్చి దుమ్ము దులిపేసింది టిల్లు స్క్వేర్. టిల్లు క్యూబ్ని స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. సరదాగా సాగే కామెడీతో టిల్లు మెప్పిస్తే ఒకంత ఉత్కంఠతో ప్రేక్షకుల్ని మెప్పించింది మత్తువదలరా 2. శ్రీసింహ కెరియర్లో ది బెస్ట్ సినిమాగా ప్రూవ్ అయింది మత్తువదలరా 2. ఈ సినిమాతో సత్య క్యారెక్టర్ జనాలకు తెగ నచ్చేసింది. అన్నట్టు మత్తువదలరా 3ని కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అన్ని విషయాల్ని కూడబలుక్కోవాల్సిన పని లేదు. కొన్నిసార్లు ఎవరికి వారే మొదలుపెట్టినా అన్నీ ఒకే ట్రాక్ మీద ఉన్నట్టే కనిపిస్తాయి. ఇప్పుడు నందమూరి బాబాయ్ అబ్బాయిల మధ్య కూడా ఇలాంటి ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది. సక్సెస్ఫుల్ ప్రాజెక్టులని కొనసాగించడంలో అందరూ ఒకే మాట మీద ఉన్నారు. మరి ఆ డీటెయిల్స్ పై ఓ లుక్కేద్దాం. అఖండ సినిమాను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. బాలయ్యలోని మాస్ యాంగిల్ మాత్రమే కాదు, కమర్షియల్ యాంగిల్ని కూడా సరికొత్తగా డిఫైన్ చేసిన సినిమా అఖండ. బోయపాటి బాలయ్య కాంబో అనగానే అందరికీ గూస్ బంప్స్ తెప్పించే సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అఖండ. అందుకే ఇప్పుడు అఖండ తాండవాన్ని చేయడానికి మేం రెడీ అంటున్నారు మేకర్స్. త్వరలోనే సెకండ్ పార్ట్ తాండవం స్పీడ్ పెంచనున్నారు బోయపాటి. నియర్ ఫ్యూచర్లో వరుసగా సీక్వెల్స్లోనే కనిపిస్తారేమో నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన NKR 21లో నటిస్తున్నారు. ఇది పూర్తవగానే బింబిసారా 2ని స్పీడప్ చేస్తారు. ఆ వెంటనే డెవిల్ సీక్వెల్ ఉంటుందనే టాక్ ఎప్పట్నుంచో ఉంది. యు నెవర్ ప్లే విత్ మీ అంటున్నారు యంగ్ టైగర్. దేవర మూవీ చూసిన వారందరూ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. భయం అంటూ తెలియని వారికి భయాన్ని పరిచయం చేసే పాత్రలో తారక్ చెలరేగిపోయారు. ఫస్ట్ పార్టుతో ప్రభంజనం చూపించిన తారక్ సెకండ్ పార్టుతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో అన్నది ఫ్యాన్స్లో జోష్ నింపుతున్న విషయం. తారక్ ప్రస్తుతం వార్ 2 పనుల్లో ఉన్నారు. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాకు షిఫ్ట్ అవుతారు. ఆ తర్వాత బాలీవుడ్లో ఒక ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ ఉంది. ఇవన్నీ పూర్తయ్యాకే దేవర 2 ఉంటుందన్నది మేకర్స్లో ఉన్న క్లారిటీ. సో నందమూరి హీరోలు ఈ ఏడాది సీక్వెల్స్ షూటింగ్లలో బిజీ అన్నమాట. మనలాగా 2,000 కోట్లు దాటిన సినిమాలు ఇవ్వలేదేమో కానీ బాలీవుడ్లో 2024లో డీసెంట్ హిట్సే రిజిస్టర్ అయ్యాయి. టాప్లో పుష్ప 2, సెకండ్ ప్లేస్లో స్త్రీ 2 ఉన్నాయి. మిగిలిన పొజిషన్స్ ఆక్యుపై చేసిన సినిమాలేంటి, వాటిపై ఓ లుక్కేద్దాం. కార్తీక్ ఆర్యన్ కెరియర్లో మర్చిపోలేని సినిమా భూల్ భులయ్యా 3. విద్యా బాలన్ కీ రోల్ చేసిన ఈ మూవీ 417 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. అటు రోహిత్ శెట్టి సింగం అగైన్ 389 కోట్లను దాటింది. అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకోన్ ఇంతమంది స్క్రీన్ మీద సందడి చేసింది ఈ సినిమాలోనే. అజయ్ దేవ్గన్ నటించిన సినిమా సైతాన్. మార్చిలో రిలీజ్ అయిన ఈ మూవీ 212 కోట్లు కలెక్ట్ చేసింది. జ్యోతికకు బాలీవుడ్లో మళ్లీ క్రేజ్ తెచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఈ ఏడాది నార్త్ రిలీజుల్లో హృతిక్ ఫైటర్ని మర్చిపోకూడదు. 1000 కోట్ల మార్కును టచ్ చేసే సత్తా ఉన్న 345 దగ్గరే ఆగిపోయింది ఫైటర్. అయినా మంచి హిట్గానే ప్రమోట్ చేసింది బాలీవుడ్. కలర్ఫుల్ సినిమాల్లో క్రూ 157 కోట్లు రాబడితే హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ముంజియా 132 కోట్లతో సూపర్ టాక్తో దూసుకుపోయింది. అటు వికీ కౌశల్ బ్యాడ్ న్యూస్ కూడా మంచి బజ్ తెచ్చుకుని 115 కోట్ల వరకు వసూలు చేసింది. యామి గౌతమ్, ప్రియమణి నటించిన ఆర్టికల్ 370కి 110 కోట్లకు పైగానే నెంబర్స్ కనిపించాయి. షాహిద్ కపూర్, కృతి సనన్ నటించిన తేరీ బాతో మే ఐసా ఉల్జా దియా బాలీవుడ్లో ఈ ఏడాది టాప్ 10 గ్రాసర్స్లో స్థానం పదిలం చేసుకుంది.
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ని రిపీట్ చేయలేదు ప్రభాస్. కానీ నియర్ ఫ్యూచర్ లో ఆయనతో ఆల్రెడీ ఆడి పాడిన భామలే మళ్ళీ స్క్రీన్ మీద సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ తో మళ్ళీ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఆనందంగా ఉన్నారు హీరోయిన్స్. కల్కి సినిమాలో కొన్ని సీన్లకే పరిమితమైన దిశ పార్ట్ని నెక్స్ట్ పార్ట్లో ఇంకాస్త నిడివి ఎక్కువున్న పాత్రలో నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. కల్కి సెకండ్ చాప్టర్లో దీపికతోనూ డార్లింగ్కి ఎక్కువ సీన్లుండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాజసాబ్ పనులకు ఫుల్ స్టాప్ పెట్టేశాక ఫుల్ ఫ్లెజ్డ్గా సలార్ సెట్స్కి వెళ్లారు డార్లింగ్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో మెప్పించిన ప్రభాస్, శృతి జోడీ శౌర్యాంగ పర్వంలో ఇంకాస్త గ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవుతుందనే మాటలున్నాయి. వారిద్దరి మధ్య సిసలైన కెమిస్ట్రీని సెకండ్ పార్ట్లోనే చూస్తారనే మాట యూనిట్ నుంచి వినిపిస్తోంది. వీటన్నిటికన్నా అమితంగా గత కొంతకాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ను ఊరిస్తున్న విషయం త్రిషాతో కాంబినేషన్. ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్, త్రిష కలిసి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లో నటించబోతున్నారన్నది రీసెంట్ టైమ్స్లో స్ప్రెడ్ అయిన వైరల్ న్యూస్. అదే గనక జరిగితే వింటేజ్ విజువల్స్ అన్నీ డార్లింగ్ ఫ్యాన్స్ కళ్ల ముందు గిర్రున తిరగడం ఖాయమన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.